శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 477వ నామం త్రిలోచన. మంత్రస్వరూపంలో శ్రీ త్రిలోచనాయై నమః. విశుద్ధ చక్రంలో కొలువై ఉండే తల్లి యొక్క రూపవర్ణన ఈ నామంలో కూడా జరుగుతూ ఉంది. ఇంతకుముందు నామంలో ఈ అమ్మవారు తెల్లని కమలం మీద కూర్చుని ఉండి రక్తవర్ణంలో అంటే ఎరుపు రంగు వర్ణంలో ప్రకాశిస్తూ ఉంటారు అని తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ నామంలో అమ్మవారు 3 కన్నులు కలిగి ఉంటారు అనే రూపవర్ణన వసిన్యాది వాగ్దేవతలు చేస్తున్నారు. అమ్మవారి యొక్క 3 కన్నులు సూర్య, చంద్ర, అగ్ని తత్వాలకు సంకేతంగా ఉంటాయి. మనం ఇంకో అర్థంలో చెప్పుకుంటే 2 కన్నులు భౌతికమైన ప్రపంచాన్ని సరి అయిన దృష్టికోణంలో చూడటానికి ఉపయోగించేవిగా ఉంటాయి. కానీ 3వ కన్ను ఈ భౌతికమైన ప్రపంచాన్ని కాక ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైన వాటిని, మనం భౌతికమైన కన్నులతో చూడలేని వాటిని చూసే దృష్టికోణాన్ని ప్రతిబింబిస్తాయి. అమ్మవారి యొక్క 3వ నేత్రం జ్ఞాననేత్రమై ఉంటుంది. అందుకే జ్ఞాననేత్రం తెరిచినప్పుడు అజ్ఞానం నశించిపోతుంది. ఇదే విషయాన్ని మన్మధుడిని పరమేశ్వరుడు తన 3వ కన్నుతో దహించి వేసిన సందర్భంలో మనం తెలుసుకున్నాం. సాక్షాత్తు పరమేశ్వరుడిని మోహానికి గురి చేయాలనే మన్మధుని యొక్క అజ్ఞానాన్ని శివుని యొక్క జ్ఞాననేత్రం ఎలా దహనం చేసిందో ఆ విధంగా అమ్మవారి 3వ కన్ను మన అజ్ఞాన దహనానికి సూచనగాను, మనలను పోషించే రక్షించే సూర్యచంద్రులు అమ్మవారి యొక్క 2 నేత్రాలుగాను మనలను అనుగ్రహిస్తాయి. మొత్తం మీద అమ్మ 3 కన్నులు కలిగిన తల్లి అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు. ఓం శ్రీమాత్రే నమః.